కొన్ని రోజుల తర్వాత నెల తప్పింది జయలక్ష్మి. ఒక మగపిల్లాడికి జన్మనిచ్చింది జయలక్ష్మి. పెరిగే కొద్దీ ఆ పిల్లాడు నటరాజులా అనిపిస్తున్నాడని ఊరంతా అన్నారు. శర్మ దాన్ని నమ్మలేదు. కానీ ఆ పిల్లాడికి కూడా సరిగ్గా నటరాజుకు ఉన్న చోటే చేతి మీద పుట్టుమచ్చ ఉండడంతో శర్మ కూడా నమ్మక తప్పలేదు. నటరాజు మీద కోపంతో రగిలిపోయాడు. కానీ దాని ప్రభావం పిల్లాడి మీద చూపించలేదు. శర్మ ఆ పిల్లాడిని అల్లారుముద్దుగానే చూసుకున్నాడు. నటరాజు జయలక్ష్మిల ఆగడాలు అంతటితో ఆగలేదు. శర్మది తట్టుకోలేకపోయాడు. నటరాజు కోసం వెళ్లబోతుంటే శర్మ మీదున్న కోపంతో జయలక్ష్మి నటరాజుతో ఊరుదిలి పారిపోయింది. దాంతో గోపాలం తల్లి ప్రేమకు దూరమయ్యాడు. తర్వాత 2 వారాలకి ఒక పౌర్ణమి రాత్రి శర్మ గోపాలం శవాలయ కనిపించారు. జయలక్ష్మి కనిపించకపోయేసరికి తనే హత్య చేయించుంటుందని కేసు ఫైల్ చేశాం. ఇప్పటికీ ఆ ఇంట్లో రాత్రులు శర్మ గొంతు వినిపిస్తూ ఉంటుందని ఊళ్ళో వాళ్ళు అంటుంటారు. ఆ ఇల్లు ఎక్కడండి? ఈ వీధి చివరకు వెళ్లి మలుపు తిరిగితే ఎడం పక్క రెండో ఇల్లు. సార్ ఇప్పుడు ఎందుకు సార్ ఆ ఇల్లు? మనం అక్కడికి వెళ్దాం. వద్దు సార్, వెళ్ళడం అంత మంచిది కాదు. పగటిపూట ఏమీ పర్వాలేదయ్యా, తీసుకువెళ్ళు. థ్యాంక్స్ అండి. సార్ నా మాట ఏనండి సార్. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాను. నా తప్పే, నన్ను క్షమించండి. నేనెవరిని నిన్ను క్షమించడానికి? నీ ఇష్టంతో వెళ్ళావుగా. నా కొడుకు చనిపోయిన బాధలో ఏం చేస్తున్నానో కూడా తెలియక తప్పు చేశాను. నా సర్వస్వం మీకు మాత్రమే సొంతం. కావాలంటే చంపేయండి, అంతేగాని వెళ్ళిపోని మాత్రం చెప్పొద్దు. ఏడవద్దు, నేనున్నాను కదా. ఏడవద్దు. నమ్మద్దు జయలక్ష్మిని, నమ్మద్దు. దాన్ని నమ్మి మోసపోయాన్రా నేను. ద్రోహిరా, మోసగత్తె. చంపు, వెంటనే వెళ్ళి చంపు. జయలక్ష్మి చంపు. వద్దు, నేను చెప్పను, నేను చెప్పను. కన్నంలో విషం కలిగట్టిందిరా అది. మర్చిపోయావా? ఒకసారి గుర్తు తెచ్చుకో. గోపాలం, తొందరరా, అన్నం తిందాం. నేను తినిపిస్తానులేండి, మీరు తినండి. గోపాలం, తొందరగా రారా, అన్నం తిందు గాని. పండు వెన్నెలలో భార్య బిడ్డలతో కూర్చొని గోరు ముద్దలు తినే భాగ్యం ఎంతమందికి ఉంటుంది? ఏంటిది చిన్నపిల్లాడిలాగా? నన్ను క్షమించు జయలక్ష్మి. మన బిడ్డ నా చేయి జారి పడిపోయాడు. వదిలేయండి, జరిగిపోయినవన్నీ ఎందుకిప్పుడు? నన్ను తిరిగి రానిచ్చారు, అదే పెద్ద విషయం. తినండి. సంతోషంలో అన్న నా గొంతు దిగట్లేదు. మిమ్మల్ని ఇంత సంతోషంగా నేను ఎప్పుడూ చూడలేదు. జయలక్ష్మి, నా కొడుకు కూడా ఇలాగే అల్లాడుంటాడు కదా. ఆకలేస్తుంది. నాకు భయంకరమైన కల వచ్చింది. 1 సెకండ్. హలో. హాయ్ శర్వానంద్. హలో భాయ్. ఎలా ఉన్నావురా?
బాగున్నాను భాయ్. నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. ఇప్పుడు మాట్లాడొచ్చా? చెప్పరా ఏంటి విషయం? సుమారు 40-50 ఏళ్ల క్రితం కృష్ణా నదీ తీరాన శర్మ గోపాల్ అనే ఇద్దరు వ్యక్తుల్ని హత్య చేసి చంపేశారట. దాని డీటెయిల్స్ నాకు చెప్పగలవా? నేను నా కళలో నా పూర్వజన్మ మొత్తం చూశాను. ఇప్పుడు జరిగే వాటికి ఆ శర్మే కారణం. ఆ శర్మని కొడుకుని చంపలేదు, అతని శర్మ కొడుకు కాదు. నేను కల్లో అంతా చూశాను. నువ్వు శర్మకి విషం ఇచ్చి చంపావు కదా, అందుకే శర్మ నేను చంపాలనుకుంటున్నాడు. You're not safe here. You're not safe here. శర్మ నా ఒంట్లోకి వచ్చి నేను ఎలాగైనా చంపాలని ట్రై చేస్తున్నాడు. ఎలాగైనా తప్పించుకో ప్లీజ్. ఇక్కడి నుంచి వెళ్ళిపో. You're not safe here. నన్ను చూడు, నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. నన్ను అర్థం చేసుకో. You're not safe here. వెళ్ళిపో దినేష్, ప్లీజ్. నేను నీ కోసం పుట్టాను, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. చూడు, నీకోసం భోజనం తీసుకొచ్చాను. మిమ్మల్ని ఇంత సంతోషంగా నేను ఎప్పుడూ చూడలేదు. తిను, వద్దు, తిను, నాకొద్దు, నాకొద్దు, కొంచెం తిను, నాకొద్దు, కొంచెమే. వద్దు, వద్దు, వద్దు. ఒరే శర్వానంద్, హలో భాయ్. నువ్వు చెప్పిన మాదిరిగానే 64 సంవత్సరాల ముందర కృష్ణా నదీ తీరంలో 2 హత్యలు జరిగాయిరా. రికార్డ్స్ లో ఏం రాసిందంటే చనిపోయిన వాళ్లలో ఒకరు తెలుగు మాస్టర్ శర్మ, ఇంకోటి అతని కొడుకు గోపాలం. ఈ హత్యతో సంబంధం ఉందనుకుంటున్న శర్మ భార్య జయలక్ష్మి ఆమె ప్రియుడు నటరాజ్తో కలిసి పారిపోయిందట్రా. అమ్మా, మీ సొంతూరు మాచర్లా? కాదు డాక్టర్, అక్కడ మీ బంధువులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఐసి. దినేష్ ఎప్పుడైనా మాచర్లో వెళ్ళాడా? అక్కడ అతనికి ఎవరైనా తెలుసా? వాడు పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే. నాకు తెలిసి వాడెప్పుడు మాచర్లు వెళ్ళలేదు. నిద్ర మాత్రలు కావాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉందా? లేదు, నేను ఈ హాస్పిటల్లోనే ఉంటున్నాను. లేదమ్మా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదు. వెళ్ళి తీసుకురా. నులి పురుగుల మందు కావాలి. ఇదిగోండి. ఐశ్వర్య, అత్తయ్య, నన్ను క్షమించండి. దినేష్ ఇలా అయిపోవడానికి కారణం నేనే. నేను ఇక్కడే ఉంటే దినేష్ ఇంకా ఏమైపోతాడో, అందుకే నేను వెళ్ళిపోతున్నాను. వీలైతే నన్ను క్షమించండి. ఏమ్మా, మా ఐశ్వర్యం చూసావా? చూడలేదండి. దినేష్, శర్మ భేతాళుడు. ఓకే శర్మ, దినేష్ నీ గురించి అంతా చెప్పాడు. నువ్వు ఇప్పుడున్నది దినేష్ శరీరంలో. నీ తర్వాతి జన్మలో దినేష్కి ఇప్పుడు ఒంట్లో బాగాలేదు. నువ్వు అలౌ చేసావంటే ఈ ఇంజెక్షన్ నీకు చేస్తాను. దినేష్ తను పూర్వజన్మలో ఉన్నట్టు ఊహించుకుంటున్నాడు. ఇప్పుడు తను శర్మ అనుకుంటున్నాడు. మీరు చెప్తుంటే నేను నమ్మలేకపోతున్నాను డాక్టర్.
మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు తనున్న పరిస్థితి అదే. నా కొడుకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఆరోగ్యంగా ఉండేవాడు. దినేష్, పద డాక్టర్ని కలిసి వెళ్దాం. డ్రెస్ మార్చుకో. ఈ రికార్డ్స్ ని ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం ఉంచుకోండి. 6 నెలల తర్వాత రివ్యూకి రండి. ఇప్పుడు ఫార్మసీకి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోండి. ఓకే.